హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టీవీ 21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. నేను చెప్పాను కదా ఒక హోమియో క్లినిక్ అని, జై గురుదేవ్ హోమియో క్లినిక్ అనమాట. ఆ డాక్టర్ గారు ఆ సార్ వచ్చి మనకి ఇక్కడ ధ్యానం కూడా నేర్పిస్తారనమాట. మెడిటేషన్ కూడా నేర్పిస్తారనమాట వెనకల కనిపించే హాల్లో. ఇక్కడ చాలా వాతావరణం చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, సరస్వతి ఆకు అంటారు కదా, చిన్నప్పుడు నేనైతే ఇలాగే పిలిచేదాన్ని. ఈ మొక్క పేరు మీకు ఏమైనా తెలుసా? సరస్వతి ఆకు అనేవాళ్ళం అనమాట మేమైతే. ఈ ఆకు లీఫ్ తెంపేసి బుక్లో పెట్టుకునేవాళ్ళం, చదువు బాగొస్తుంది అని చెప్పేసి. ఇది చాలా బాగుంటుందండి, ఒకసారి చూద్దాం మనం. ఇంకోటి, నేను మీకు వాటర్ యాపిల్ మన ఛానల్లో బాగా మంచి వ్యూస్ వచ్చాయన్నమాట. అది చెట్టు నుంచి తెంపాను అని చెప్పాను కదా, ఇక్కడ ఉందన్నమాట. కానీ ఇప్పుడు కాయలు లేవు. కాయలు ఉండింటే చాలా బాగుండేది. మీరు ఎప్పుడైనా వాటర్ యాపిల్ మొక్కను చూసారా? చెట్టు మొక్క ఇదిగోండి, చిన్నది కాదు పెద్దది, చూసారా? పెద్ద చెట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వాటర్ యాపిల్ చెట్టు అనమాట. ఎంత పెద్దగా ఉందో చూసారా? ప్రస్తుతానికైతే కాయలు లేవు. ఆ రోజు నేను తెంపాను, తర్వాత వచ్చినప్పుడు షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పుడే షూట్ చేసి ఉండాల్సింది. నా దగ్గర అయితే అప్పుడు ఈ ఫోన్ లేదన్నమాట. ఇక్కడ చూసారా, ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, భలే ఉన్నాయి కదా. ఇది చూసారా, ఇది వేరే మొక్క, నాకు పేరు అయితే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. చూడండి, చాలా సైలెంట్గా ఉంటుందన్నమాట. ఇదైతే మ్యాంగో చెట్టు. ఇదిగోండి మెయిన్ గేటు అక్కడ కనిపిస్తోంది కదా, అదైతే క్లినిక్ అనమాట. ఎదురుగా కనిపించేది క్లినిక్ అనమాట, ఆ బిల్డింగ్. ఓకేనా, మీకు ఇంకోటి చూపిస్తాను. సింధూరం చెట్టు తెలుసా మీకు? ఇదిగోండి, సింధూరం ఉంటుంది దీంట్లో. సింధూరం మొక్క అనమాట ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా నా వెనకల, ఇది సింధూరం మొక్క అనమాట. ఇక్కడ చూసారా, భలే ఉన్నాయి కదా. ఇది ఓపెన్ చేస్తే కనుక మనకి, ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, ఓపెన్ చేస్తే మొత్తం సింధూరం కాయ అనమాట. అది తెంపాలా వద్దో తెలియట్లేదు. ఓ గాడ్, ఓన్లీ టచ్ మాత్రమే చేస్తున్నాయి. ఇది కనుక కట్ చేస్తే లోపల రెడ్ కలర్లో మనకి అది సింధూరం కలర్లో అయితే వస్తుందన్నమాట. అది ఇది చూసారా, ఒక షో మొక్క, చాలా బాగుంది కదా. దీని పేరు కూడా నాకైతే తెలియదు, కామెంట్ చేయండి. చూసారా, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. చాలా పనస చెట్టు కూడా ఉంది. సీతాఫలం చూసారా, కాయలు చూడండి, సీతాఫలం కాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఈ పువ్వు చాలా బాగుంది కదా. దీని పేరు ఏదో నాకు గుర్తున్నట్టే ఉంది, కానీ ఇప్పుడు గుర్తు రావట్లేదు. కామెంట్ అయితే చేయండి. చూసారా, చూసారా, బాగున్నాయి కదా ఫ్లవర్స్. మంచి వాతావరణంలో ఉన్నారు ఈ డాక్టర్ గారు అయితే, మంచి వాతావరణంలో అయితే ఉన్నారు. బంతిపూల మొక్క చూడండి, బంతిపూ ఎంత బాగుంది కదా. ఇక్కడ ఉన్నాయి మొక్కలు, ఇక్కడ రోజా పువ్వు, చిన్న చిన్న మొక్కలు. ఇదిగోండి, ఇది ఇంకో కలర్ ఏమో మేబీ, భలే ఉంది కదా. వావ్, లేదంటే సేమ్ కలరా? వేరే కలర్, ఎస్ వేరే కలర్, ఆరెంజ్. చాలా బాగుంది. మనం నివసించే వాతావరణం కూడా మన ఆరోగ్యానికి కారణం నిజానికి. చూస్తున్నారు కదా, మంచి వాతావరణంలో ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది యాక్చువల్లీ. ఇక్కడ చూసారా, ఇవేం పువ్వులు, వావ్ ఎంత బాగున్నాయి కదా. ఎక్సలెంట్ ఫ్లవర్స్, వావ్.
ఈ లీఫ్ వెనకాల దాక్కున్నాయి ఈ పువ్వులు. ఇక్కడ చూసారా కోకోనట్ చెట్లు ఉన్నాయి, కోకోనట్లు కూడా ఉన్నాయి. సరస్వతి ఆకు చెట్టు అంటాం అన్నమాట మేమైతే. చూసారా బాగుంది కదా. బనానా చెట్లు కూడా ఉన్నాయి అక్కడ. బంతి పువ్వులు, ఈ లైన్ అంతా బంతి పువ్వులు ఉన్నాయి. బనానా ఎంత బాగుంది తెలుసా, చల్లటి వాతావరణం, చెట్ల కింద గాలి వస్తుంది. ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. ఇది చెప్పాను కదా పొన్నాల అనే విలేజ్ అండి, హోమియో క్లినిక్ అనమాట. చాలామంది చాలా రకాల ట్రీట్మెంట్లు తీసుకొని విసిగిపోతూ ఉంటామన్నమాట. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను నా సొంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చాలా ట్రీట్మెంట్లు తీసుకొని చాలా అలసిపోయాను అనమాట. అస్సలు ఒకానొక టైంలో అయితే నేను హోప్ కూడా నాకైతే లేదనమాట. నేను నడవగలనా సరిగ్గా, నేను జాబ్ చేయగలనా, ఇలా నా మీద నాకే డౌట్, సెల్ఫ్ డౌట్ వచ్చిందనమాట. అనుకోకుండా ఒక కొలీగ్, ఒక ఫ్రెండ్ అనమాట, తను చెప్పింది తను అస్తమా కోసం, బ్రీతింగ్ ప్రాబ్లం కోసం అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అనేసి, బట్ చాలా దూరం ఉంటుంది అని చెప్పింది. యాక్చువల్లీ తనని కలిసిన తర్వాత ఒకరోజు వెళ్దాము ఇక్కడికి అని అనుకున్నాం అనమాట. బట్ నాకు చాలా పెయిన్, సివియర్ పెయిన్ వచ్చింది. ఈలోపు నెక్స్ట్ డే వచ్చి మరొక కొలీగ్ వచ్చి, మీరు చూసారు కదా చాలామంది డాక్టర్స్ ఇలా అంటే మనల్ని పక్కకి పడుకోబెట్టి ఇలా నెట్కి విరుస్తారు కదా, ఇలా బోన్స్లో నుంచి కొంచెం శబ్దం వస్తుంది, అలా నెట్కి విరిచే డాక్టర్స్ కొంతమంది ఉంటారు కదా, బోన్ స్పెషలిస్ట్లో. ఆ డాక్టర్ గురించి చెప్పారనమాట. బట్ ఒకటి చెప్పనా, ఫైనాన్షియలీ అయితే అస్సలు డబ్బు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నానన్నమాట. అస్సలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అసలు నాకు ఒక కన్ఫ్యూజన్ వచ్చిందనమాట. అసలు ఈ ట్రీట్మెంట్ తీసుకోలేను, ఒకటి ఇక్కడికి రావాలి, పొన్నాలకు రావాలి అంటే ఏమో చాలా దూరం ట్రావెల్ చేయాలి, క్యాబ్స్ అవి బుక్ చేయాలంటే కూడా బోల్డంత డబ్బు అయితే ఖర్చు అవుతుంది కదా, ఎంతో కొంత అయితే ఖర్చు అవుతుంది. సరే అలాంటి సిచ్యుయేషన్లో ఉండే యాక్చువల్లీ. ఇంకోటి సరే దగ్గరలోనే ఇంకో డాక్టర్ ఉన్నారు, ఆ బోన్స్ విరిస్తే వెంటనే ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది అని అది చెప్తే అది ఆలోచించాను. బట్ దానికి పే చేయడానికి కూడా నేనైతే సిద్ధంగా లేనన్నమాట. అలాంటి పరిస్థితి అయితే ఉన్నింది. ఈ ఫ్రెండ్కి ఏం చెప్పానంటే ఇప్పుడు కాదులే తర్వాత వెళ్దామని చెప్పాను. తర్వాత వచ్చి ఒకరోజు ఒక 1 మంత్ అయిపోయిందో 20 డేస్ అయిపోయిందో నాకు గుర్తులేదు. ఆఫ్టర్ దట్ ఒకరోజు ప్లాన్ చేసుకొని ఫ్రెండ్ నేను ఇద్దరం వచ్చామన్నమాట. చాలా దూరం, ఒక 30 కిలోమీటర్స్ పైనే ఉంది అని అనుకుంటున్నాను. పొన్నాల అనే విలేజ్ అనమాట ఇదైతే. సరే క్యాబ్ బుక్ చేసుకుందాము అనుకుంటే ఎందుకు డబ్బులు వేస్ట్, మన బైక్లో వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి నేనే ఇక్కడ డ్రైవ్ చేసుకొని వచ్చానమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు రాగానే అక్కడ ఒక మ్యూజిక్ అయితే ప్లే చేస్తూ ఉంటారు, చాలా సాఫ్ట్ సాంగ్స్ ఉంటాయన్నమాట, దేవుడి సాంగ్స్ అనండి. కొంచెం ప్రశాంతంగా ఆ బీట్, కొంచెం వైబ్రేషన్ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట. సరే అది యాక్చువల్లీ ఆ వేవ్స్ అవి కూడా మనల్ని క్యూర్ చేస్తాయండి. అంటే మనం వినే శబ్దంలో ఉన్న వేవ్స్ కూడా మనల్ని క్యూర్ చేస్తాయి. సరే వచ్చాను, బట్ ఆ శబ్దంతోనే మనం అంతా బాగా అయిపోతామని కాదు, బట్ మన మూడ్ మారుతుంది, ఆ వైబ్స్ మారుతాయి అన్నమాట. ఆఫ్టర్ దట్ చూసారు, చెయ్యి పట్టుకొని నాడి చూస్తారనమాట. అలా చూసారు, బాగా నొప్పి వచ్చింది, చెయ్యిలో మాత్రం చాలా పెయిన్ వచ్చింది. ఆఫ్టర్ దట్ చూసారు, నడుము నొప్పి అయితే ఉంది, రుమటాయిడ్ లక్షణాలు ఉన్నాయని చెప్పారనమాట. ఏం ట్రీట్మెంట్ కోసము ఈ టెస్ట్లు ఆ టెస్ట్లు అవైతే చెప్పలేదు. సరే డాక్టర్ గారు అయితే ఫీజు తీసుకోరండి, ఆయన పర్సనల్లీ ఏం ఛార్జ్ చేయరు, కేవలం మెడిసిన్స్కి మాత్రమే ఖర్చు అవుతుందన్నమాట. సరే నేను మెడిసిన్స్ తీసుకున్నాను, జలుబు దగ్గుకి పిల్లల కోసం తీసుకున్నాను, ఒక పెయిన్ రిలీఫ్ బామ్ తీసుకున్నాను, స్పైనల్కి అలాగే రుమటాయిడ్ ఆ 2 తీసుకున్నాను అనమాట. అప్పటికప్పుడే మనకి నాడి పట్టుకొని నొక్కి చూస్తారు, తగ్గిందా లేదా టెస్ట్ చేస్తారు, కొంచెం మనకు రిలీఫ్ వచ్చిందా లేదా. ఇమీడియట్గా ఎలా తెలుస్తుంది అంటే తెలుస్తుందండి, మనకి ఆ ఫీల్ అనిపిస్తుంది అనమాట.
కొంచెం ఇక్కడ పెయిన్ వచ్చేదాన్ని బట్టి మన బాడీలో కొంచెం మనకి రిలాక్సేషన్ అప్పటికప్పుడే తెలుస్తుందనమాట. సరే అలా వచ్చిన తర్వాత వచ్చి చిన్న మూత లిక్విడ్ ఇచ్చారనమాట. అది మెడిసిన్. చాలా ఘాటుగా ఉన్నింది. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉందనమాట అది. సరే బయటికెళ్ళి కూర్చోమన్నారు. బయటికెళ్ళి కూర్చున్నాను. కొంతసేపు తర్వాత తగ్గితే నీకు కొంచెం సేపు చూసిన తర్వాత లోపలికి రమ్మన్నారు. లోపలికి వెళ్ళాను. కొంచెం బెటర్మెంట్ అనిపించింది. సరే అయితే ఇంటికొచ్చేసాం. ఇదైతే వాడుతూ ఉన్నాను. కొద్ది రోజులు అంటే వాడాను. అయిపోయిందనమాట. మెడిసిన్ అయితే అయిపోయింది. నాకు చాలా రిలీఫ్ వచ్చింది. అంతకుముందు ఫింగర్స్‌లో చాలా పెయిన్, ఇలా చాలా పెయిన్ అయితే అనుభవించాను కదా! చాలా రిలీఫ్ అయితే వచ్చింది. ఇప్పుడు కూడా ఈసారి స్పెషల్లీ ఇంటర్వ్యూ చేసినట్టు ఉంటుంది. అలాగే నెక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఒకేసారి అన్నీ కూడా ట్రీట్మెంట్ అన్ని లిక్విడ్స్ తీసుకోలేం కదా! దాన్ని బట్టి మనకున్న ప్రాబ్లమ్స్‌ని బట్టి ఇస్తారు. మాకు స్వీట్ ఇస్తున్నారా? యెస్. థ్యాంక్ యూ.